ఐక్యరాజ్యసమితి భద్రతా సమితిలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవాళి సహాయం అందుబాటు తీర్మానాన్ని అమెరికా మళ్లీ అడ్డుకుంది. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఓటింగ్లో 15 దేశాల సభ్యత్వం ఉన్న ఐరాస భద్రతా మండలిలో 14 మెంబర్లు మద్దతిచ్చినా అమెరికా ఒక్క దేశం మాత్రం వ్యతిరేకించింది. ఇలా జరగడం ఇది ఆరోసారి. అమెరికా తనకున్న వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకుంది. దీంతో గాజాలో కాల్పుల విరమణ తీర్మానం ఆగిపోయింది. గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలన్న తీర్మానాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమోదయోగ్యం కాని ఈ తీర్మానాన్ని అమెరికా తిరస్కరిస్తోందని భద్రతా మండలిలోని యుఎస్ కౌన్సిలర్ మోర్గాన్ ఓర్టాగస్ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దీన్ని స్వాగతించారు. హమాస్తో తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. దాదాపు 2 ఏళ్ల నుంచి గాజాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. ఆ తర్వాత ఈ వారు మొదలైంది. అప్పుడు జరిగిన దాడిలో 1200 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. అంతటితో ఆగకుండా హమాస్ 250 మంది ఇజ్రాయేలీలను బందీలుగా తీసుకెళ్లారు. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై వారు కొనసాగిస్తోంది. 2023 నుంచి గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేయాలని ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ దేశాలు తీర్మానం చేస్తూనే ఉన్నాయి. కానీ అమెరికా దాన్ని అడ్డుకుంటోంది. ఇప్పటికే 5 సార్లు వీటో చేయగా తాజాగా 6వసారి అడ్డుకుంది. గాజాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తోంది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 64,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 150,000 మంది గాయపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధితులుగా ఉన్నారు. మరోవైపు పాలస్తీనా ఏర్పాటు కోసం సెప్టెంబర్ 13న ఐరాస్లో మరో తీర్మానం జరిగింది. దీనికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య శాంతియుత పరిష్కారానికి మద్దతు పలికింది. ఫ్రాన్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మొత్తం 142 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అన్ని గల్ఫ్ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. కానీ ఇజ్రాయిల్, అర్జెంటీనా, హంగేరీ, నార్వే లాంటి పలు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మొత్తంగా అమెరికా వేసిన వీటోతో గాజాలో శాంతి మరింత దూరమవుతోంది.